హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఐఆర్ డ్రాప్. ఐఆర్ డ్రాప్ అంటే ఏం లేదు, మనకు ఇక్కడ కరెంట్ రెసిస్టెన్స్ కానొస్తుంది కదా. మనకు కరెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అయిందో అక్కడ రెసిస్టెన్స్ కరెంట్ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. ఇప్పుడు మనకు వోల్టేజ్ డ్రాప్ జరిగిందంటే అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే మనకు డివైస్ టు డివైస్ కనెక్ట్ చేసే మెటల్, లేకుంటే పవర్ సప్లై నుంచి డివైస్కి కనెక్ట్ చేసే మెటల్, ఆ మెటల్ యొక్క లెంత్ మనకు ఎక్కువ ఉండడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మెటల్. సో ఈ మెటల్ చూడండి, ఈ మెటల్ అనేది లెంత్ ఎక్కువ ఉంది. ఈ మెటల్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లెంతీగా ఉన్న మెటల్స్లో మనకు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో మనకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ 6 వోల్ట్స్ ఉంటే ఇక్కడ లెంత్ లాస్ట్కి వచ్చేకి మనకు 2 వోల్ట్స్ అనేది మిగులుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ అనేది మిడిల్లో డ్రాప్ అవుతుంది. ఎక్కువ లెంత్ మెటల్ ఉండడం వల్ల, రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. మనం ఫస్ట్లో ఎంత వోల్టేజ్ ఇచ్చినామో లాస్ట్కి అంత వోల్టేజ్ అనేది సప్లై కాదు. సో మనకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది షార్ట్ మెటల్ కదా, ఇక్కడ మనం 6 వోల్ట్స్ ఇచ్చినాం. ఈ మెటల్ ఎండ్లో కూడా మనకు 6 వోల్ట్స్ అనేవి సప్లై అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మెటల్ లెంత్ అనేది షార్ట్ ఉంది, మనకు రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. మనకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ అనేది కాదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, V = I/R. ఇప్పుడు మనకు కరెంట్ వచ్చి 3 ohms 3 ఆంపియర్స్, రెసిస్టెన్స్ వచ్చి మనం కరెంటు 3 ఆంపియర్స్ తీసుకున్నాం, రెసిస్టెన్స్ వచ్చి 3 ohms తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనకు 9 వస్తుంది. ఇక్కడ 9 కదా, 9 వోల్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 12 వోల్ట్స్ సప్లై చేసినాం. ఈ మెటల్కి మనం 12 వోల్ట్స్ సప్లై చేస్తే V = IR వేసుకుంటాం. ఇప్పుడు మనకు కరెంట్ అనేది 3 ఆంపియర్స్ ఉంది, రెసిస్టెన్స్ అనేది 3 ohms ఉంది. మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత జరుగుతుంది? 9 వోల్ట్స్ జరుగుతుంది. మనం ఇక్కడ 12 వోల్ట్స్ మనం సప్లై చేస్తే ఇక్కడ మనకు వోల్టేజ్ డ్రాప్ 9 వోల్ట్స్ జరుగుతుంది. ఇక్కడ మిడిల్లో మనకు వోల్టేజ్ డ్రాప్ 9 వోల్ట్స్ జరుగుతుంది. సో మనం ఇక్కడ 12 వోల్ట్స్ సెండ్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్కి ఎంత వస్తుంది? 3 వోల్ట్స్ వస్తుంది. మనకు లాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెటల్ మనకు 3 వోల్ట్స్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ కానీ కరెంట్ కానీ మనకు ఎక్కువ ఉండడం వల్ల మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను 12 వోల్ట్స్ సెండ్ చేసిన, మనకి ఇక్కడ 12 వోల్ట్స్ సప్లై ఉంటే మిడిల్లో మనకు ఈ రెసిస్టెన్స్ కరెంట్ వల్ల మనకు 9 వోల్ట్స్ డ్రాప్ అయింది. 3 వోల్ట్స్ అనేది మనకు మెటల్లో లాస్ట్కి వచ్చింది. సో మనకు మెటల్ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల మనకు ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఈ ఐఆర్ డ్రాప్ అనేది ఎక్కువ ఏ దాంట్లో జరుగుతుంది అంటే పవర్ సప్లై లైన్స్ కాడ, గ్రౌండ్ సప్లై లైన్స్ కాడ మనకు ఈ ఐఆర్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మెటల్స్ యూస్ చేస్తాం కాబట్టి. సో మళ్ళీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకు ట్రాన్సిస్టర్ స్విచ్చింగ్ స్లోగా ఉంటుంది, లాజిక్ ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది కాబట్టి. ఇంకా దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే, సో బై ఇంక్రీజింగ్
ఆ మెటల్ యొక్క విడ్త్ కానీ థిక్నెస్ని కానీ మనం ఇంక్రీజ్ చేస్తే మనం ఐఆర్ డ్రాప్ని అవాయిడ్ చేయొచ్చు. మళ్ళా ఎక్కువ వయాస్ ప్లేస్ ప్లేస్ చేసినా కానీ మనం ఐఆర్ డ్రాప్ని మనం డిక్రీజ్ చేయొచ్చు. మళ్ళీ ప్లేసింగ్ డీకప్లింగ్ కెపాసిటర్స్ని ప్లేస్ చేయడం వల్ల కానీ మనం ఐఆర్ డ్రాప్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఐఆర్ డ్రాప్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.